Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారం తొలి 4 రోజులు జోరు మీదున్న సూచీలు వారాంతరాన ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన వాణిజ్య గణాంకాలతో ఆర్థిక వృద్ధిపై అనుమానంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 608 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. నవంబర్ తర్వాత మళ్లీ ఇదే బెస్ట్ వీక్లీ గెయిన్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అనే అంశంపై 100 crores వరకు డైలీ ఆన్ అన్ యావరేజ్ 700 crores వరకు బయింగ్ జరుగుతూ వస్తుంది ఆన్ నెట్ బయర్ బేసిస్. అండ్ దాంతోపాటు డిఐఎస్ ఫ్లోస్ మనకు కన్సిస్టెంట్గా కనబడుతున్నాయండి. ఆన్ అన్ యావరేజ్ లైక్ 500 to 600 crores బయింగ్ జరుగుతుంది డిఐఎస్ దగ్గర. సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్ బోత్ ఎఫ్ఐఐస్ అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడం చూసామండి. దాంతోపాటు ఆ కపుల్ ఆఫ్ పాజిటివ్ రేటింగ్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ అని కొద్దిగా బూస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి ఈ సెంటిమెంట్ని. అండ్ దీంతోపాటు మనకి జియోపొలిటికల్ టెన్షన్స్ కొద్దిగా ఈజ్ ఆఫ్ అవ్వడము అనేది పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫామ్ చేస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ అనేది కొద్దిగా సంకేతాలు రావడంతో మార్కెట్ హ్యాస్ టేకెన్ ఇట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ కొద్దిగా దానికి తగ్గట్టుగా రీరేటింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి హిస్టారికల్గా కూడా కొద్దిగా రీఫార్మ్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అనే పాజిటివిటీగా కొద్దిగా ఉండడంతో అది కొద్దిగా ప్లే చేస్తుందని మనం అనుకోవచ్చు అండి. దానికి తగ్గట్టుగా సెక్టర్స్ కూడా అదే రంగంలో సెక్టర్స్ కూడా లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ కానివ్వండి, కొద్దిగా పాజిటివ్ రియాక్ట్ అవ్వడం చూసామండి. అండ్ ఇంతకుముందు లెగార్డ్స్గా ఉన్న మిడ్ క్యాప్స్ కూడా లాస్ట్ 1 to 1.5 year నుంచి అండర్ పర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్స్ కూడా ఈ రీరేటింగ్కి గురై కొద్దిగా పాజిటివ్ జోన్లోకి రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఎస్పెషల్లీ అండి మనకి బిఫోర్ గోయింగ్ ఇంటూ ఎలక్షన్స్ మనకి 2014 ఎలక్షన్స్లో కూడా ఈ ర్యాలీని చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్స్ లాస్ట్ 3 monthsలో కూడా బిఫోర్ గోయింగ్ ఇంటూ ఎలక్షన్స్ ఇన్ 3 months మనకి నిఫ్టీ అనేది 5.8% రిటర్న్ ఇవ్వడం చూసాము. అండ్ సెన్సెక్స్ అనేది 5.3% రిటర్న్ ఇవ్వడం చూసాం. అదే టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 6.8 and 9.5 రెస్పెక్టివ్లీ రిటర్న్ ఇవ్వడం చూసామండి. అండ్ అదేంటంటే కైండ్ ఆఫ్ రీరేటింగ్ అనేది జరగడం అనేది మార్కెట్లో అని చెప్పుకోవచ్చు. సో సేమ్ కైండ్ ఆఫ్ ర్యాలీ ఐ థింక్ వీ విల్ సీ దిస్ టైమ్ ఆల్సో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ కొద్దిగా పాపులారిటీ కూడా పెరగడం చూసాము. అండ్ దాంతోపాటు దే ఆర్ గెయినింగ్ ఆల్మోస్ట్ అని చెప్పుకోవడంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా సింకింగ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం వాల్యుయేషన్స్ పైకి రావడం చూసామండి. ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ ఇన్ని రోజులు కొద్దిగా లాస్ట్ 6 or 7 months కొద్దిగా లెగార్డ్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం చూసామండి. రోడ్ అవార్డ్స్ కూడా జరగడం చూసాం. దానికి తగ్గట్టుగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, హెచ్జీ ఇన్ఫ్రా కానివ్వండి, అశోక బిల్కాన్ కానివ్వండి, దిలీప్ బిల్కాన్ కానివ్వండి, ఆల్మోస్ట్ 20 to 30% డిపెండింగ్ ఆన్ ద స్టాక్స్ అండి 20 to 30% రేంజ్లో లాస్ట్ 5 to 10 daysలో మనకి రిటర్న్ ఇవ్వడం జరిగిందండి, విచ్ ఈస్ అ హ్యూజ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ షోస్ దట్ మార్కెట్లో రీరేటింగ్ జరుగుతుంది అనేది అది కొద్దిగా ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు మనం డిఫరెంట్ సెక్టర్స్లో చాలా వరకు స్టాక్స్ రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. అండ్ ఎస్పెషల్లీ భారత్ ఫోర్జ్ అనేది కొద్దిగా ట్రక్స్ పాలసీలో అండ్ దాంతోపాటు కొద్దిగా డొమెస్టిక్ బిజినెస్ పాజిటివిటీలో భారత్ ఫోర్జ్ కూడా మనం ఆల్మోస్ట్ 470 రూపీస్లో రికమెండ్ చేయడం జరిగింది. 520, 530 రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్స్ని ఫర్ నౌ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి. ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే బికాస్ స్టాక్స్ ఆర్ వాల్యూ జోన్ కాబట్టి కొద్దిగా 2 to 3 ప్రైస్ పాయింట్స్లో అశోక్ లేలాండ్ లాంటి స్టాక్ని బయింగ్కి వాడుకోవచ్చండి. అండ్ ఆటో యాన్సిలరీ సెగ్మెంట్ నేను చెప్తూ వస్తున్నానండి, చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి వాల్యూ జోన్లో ఉండడం అనేది మనకు పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. దాంతో అదే కోలో భారత్ ఫోర్జ్ని రికమెండ్ చేశామండి. అండ్ మహీంద్రా సిఐఈ కూడా అదే కోలో వస్తుందండి. ఐ థింక్ సంధార్ టెక్నాలజీస్ కూడా కొద్దిగా వాల్యూ జోన్లో ఉండడంతో యూ కెన్ ట్రై బయింగ్ దోస్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ బికాస్ వాల్యూ జోన్స్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బయింగ్ జోన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఆటో యాన్సిలరీ కూడా బయింగ్ జోన్లో ఉంది. దాంతోపాటు మనం మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే అనుకున్నామో అవి కూడా బయింగ్ జోన్లో ఉన్నాయండి. ఐ థింక్ యూ కెన్ లుక్ ఇన్ టు దోస్ సెక్టర్స్ అని చెప్తానండి ఇప్పుడు. అండ్ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ కూడా కొద్దిగా 1.5 year వ్యూతో ఐ థింక్ యూ కెన్ బై దోస్ స్టాక్స్ అని చెప్పుకుంటానండి. కొద్దిగా ఏంటంటే కెపాసిటీ యూటిలైజేషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్న క్యాపెక్స్ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మేబీ యూ కెన్ లుక్ ఫర్ టైమ్ హరైజన్ ఆఫ్ 1.5 year to 2 years అని చెప్పుకుంటాను. మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్స్ ఐ థింక్ ఇట్స్ బెటర్ థింగ్ అని నేను అనుకుంటానండి. కొద్దిగా ఐటీ సెక్టర్స్లో మేబీ కొద్దిగా ప్రెజర్ కనబడచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్ అని. ఎందుకంటే యావరేజింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది, వాళ్ళు 3 months ఫార్వర్డ్ హెడ్జ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ వీఆర్ ఓకే అని చెప్తాను ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఓవరాల్గా రూపీ స్ట్రాంగ్ అవ్వడం ఈజ్ అ పాజిటివ్ థింగ్ అని చెప్తానండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా వరకు స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఆవాస్ ఫైనాన్షియల్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ 52-week హై దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. అండ్ ఈ లీడింగ్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఆటో యాన్సిలరీ సెగ్మెంట్ ఇంత ఎంబెడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద రిబేట్ ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రీఫార్మ్స్ విల్ కంటిన్యూ అనేది చిన్న ఇండికేషన్ అండి. సో ఇవన్నీ మనకి పాజిటివ్గా ప్లే చేస్తాయి కాబట్టి ఓవరాల్గా ఎకానమీకి. సో ఐ థింక్ వీఆర్ అన్ ఏ గుడ్ ఫ్రంట్, గుడ్ ఫుడ్. సో నెక్స్ట్ 2 to 3 years వరకు ఈ ర్యాలీ రన్ అవబోతుందండి. సో వన్ షుడ్ గెట్ ఇన్ టు ద మార్కెట్ ఎట్ 2 to 3 అండి.
బిఫోర్ ద ఎలక్షన్స్ ఐ థింక్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. గత కొంతకాలం నుంచి జనం గుండెల్లో గుబులు రేపుతున్న బంగారం ధర కొద్దిగా దిగి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ క్షీణించడం, చైనాలో ఆర్థిక మందగమనం, రూపాయి బలపడుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి. అయితే ఇవి మళ్లీ పెరిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరగడం తప్ప తరగడమే తెలియదన్నట్టుండే బంగారం ధరకు కళ్ళెం పడింది. గత వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1600 రూపాయలు తగ్గి ప్రస్తుతం 33,000 రూపాయలు పలుకుతోంది. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 39,000 దిగువకు పడిపోయింది. స్థానిక నగల వర్తకులు, రిటైలర్స్ నుంచి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో పాటు అంతర్జాతీయంగానూ ట్రెండ్ బలహీనంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వల్పకాలం పాటు బంగారం ధరల్లో ఒత్తిడి కొనసాగవచ్చని, అయితే సమీప భవిష్యత్తులో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. గోల్డ్ కూడా మనకి చాలా వరకు లాస్ట్ 15 డేస్లో ఆల్మోస్ట్ 5% పడడం చూసామండి. ఫిబ్రవరి 28th రోజు 33,725 ఉన్న గోల్డ్ ఇప్పుడు 31,975కి రావడం చేసామండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇది గ్లోబల్ మార్కెట్స్లో కన్సాలిడేట్ అవుతున్న ఇండియన్ మార్కెట్స్లో వీక్ అవ్వడం ఒకటి ఇట్స్ డిఫరెంట్ ఫినామినా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రూపీ స్ట్రెంథనింగ్ కానివ్వండి, డిమాండ్ తగ్గిపోవడం కానివ్వండి, ఈ బుల్స్ ఆర్ ల్యాకింగ్ ద రీజన్ అండి. ఎందుకంటే పొజిషన్స్ తీసుకోవడంలో ఇవన్నీ అండ్ దాంతోపాటు ఇంపోర్ట్ డ్యూటీ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కొద్దిగా అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి రూపీ కరెక్ట్ అవ్వడం చూసాం. ఆల్మోస్ట్ 5% వరకు పడిందండి. కాకపోతే ఏంటంటే ఒక 15 డేస్లోనే బుల్లిష్ జోన్లోంచి బేరిష్ జోన్లోకి రాడుకోవడం చూసామండి. కాకపోతే ఇక్కడ నుంచి కూడా ఒక 200 to 300 రూపీస్ డౌన్ సైడ్ కనబడుతుంది. బట్ ఓవరాల్గా ఐ డోంట్ థింక్ అంతకంటే డౌన్ సైడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి గోల్డ్లో ఎప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి. ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడం కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా బంగారం ధర శాంతించడంతో ప్రజలు ఖుషి అవుతున్నారు. డిమానిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లో అనుమానాస్పదంగా నిధులు జమయ్యాయని భావిస్తున్న 87,000 కేసులపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. అత్యుత్తమ న్యాయ నిర్ణయ విధానం ఉపయోగించుకునేందుకు ఐటీ శాఖకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు అవకాశం ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని, ఏదైనా జాప్యం జరిగితే జూన్ 30 లోపు ఈ ప్రక్రియను ముగించాలని సిబిడిటి ఆదేశించింది. తమ టెక్నికల్ విభాగం నోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 87,000 మంది వ్యక్తుల అడ్రస్లు, బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల వివరాలు అందిస్తుందని కూడా సిబిడిటి హామీ ఇచ్చింది. ఎండాకాలం ప్రారంభం కావడంతో ఏసీలకు అప్పుడే డిమాండ్ మొదలైంది. ఈ సీజన్లో ఏసీల అమ్మకాలు అనూహ్యంగా పెరగొచ్చని ఏసీ తయారీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు పలు కొత్త మోడళ్లను కూడా పోటాపోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఏసీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏసీల సందడి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈసారి గతేడాదితో పోలిస్తే దక్షిణాదిన అమ్మకాల్లో వృద్ధి రెట్టింపు కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముడి పదార్థాల ధరలు, ఇతర ఖర్చులు, పన్నుల కారణంగా ఏడాది ఏసీల భారం 1,500 రూపాయల వరకు పెరిగినా వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతోపాటు సదుపాయాలు, విద్యుత్ ఆదాను సూచించే స్టార్ రేటింగ్కే ప్రాధాన్యమిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మన దేశంలో ఏటా దాదాపు 55 లక్షల యూనిట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏసీ అమ్మకాల్లో 10% వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈసారి అధిక ఎండలు, అందరికీ విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడం, జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించడం, వినూత్న ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేయడం ఏసీల విక్రయాలకు అండగా ఉండగలవని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక విద్యుత్తును ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీల వార్షిక వృద్ధి 100% దాటిపోతుండగా విండో ఏసీల వాటా మాత్రం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఏసీల్లో విండోస్ శ్రేణి వాటా 12% ఉండగా 88% స్ప్లిట్ ఏసీలే ఉన్నాయి. ఇందులో మల్టీ స్ప్లిట్ వాటా 2%గా ఉంది. స్ప్లిట్ ఏసీల్లో ఇన్వర్టర్ విభాగం 52%, ఫిక్స్డ్ స్పీడ్ మోడల్స్ 47% ఉన్నాయి. ఇక మార్కెట్లో వాటా పెంచుకోవడానికి కొత్త సదుపాయాలు, ఆకర్షణలు, విక్రయానంతర సేవలతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి ఏసీ కంపెనీలు. విక్రయం తర్వాత ఏడాదిలో 3 సార్లు ఉచిత సర్వీసింగ్ను పలు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఇన్స్టాల్, మరమ్మతు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏసీ ఏర్పాటు వంటి సదుపాయాల్ని కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. కేవలం తెలుపు రంగులో మాత్రమే కాక ఇతర రంగుల్లో పెయింటింగులతో వస్తున్న ఏసీలు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
ఏపీలో ఎట్టకేలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ బెంచ్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. అయితే ఐబీసీ 2016 కింద కేసులు నానాటికి పెరిగిపోతుండటంతో కొత్త బెంచ్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా ఎన్సీఎల్టీ కొత్త బెంచ్ వస్తోంది. వీటితో కేసులను త్వరితగతిన పరిష్కరించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. TV5 కాలేజ్ కనెక్ట్ పరిధి మరింత విస్తృతం కాబోతోంది. విద్యార్థులకు మరింత ప్రయోజనం అందించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా త్వరలో కొత్త చాప్టర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి తెలియజేశారు. రాబోయే రోజుల్లో కాలేజ్ కనెక్ట్ ఎవరూ ఊహించని అద్భుతాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. We have started this 6 months back. We are also learning in the process. The first college connect ki ippudiki there is a lot of changes have happened. Now we are actually in fact our honorable chief minister last time when Vikasa Bharati bus yatralo unnappudu varu em chepparante student is a student. మన ఏపీ వాళ్ళనే ఎందుకు మిగతా స్టూడెంట్స్ కూడా మనము వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి మీరు ఏపీ పైలట్ చేస్తున్నారు మంచిదే, కానీ మిగతా స్టూడెంట్స్ తెలంగాణలో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత కర్ణాటకలో కూడా చాలామంది వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేశారు. వారి సజెషన్ ప్రకారము మేము ఒక ఎన్జిఓ క్రియేట్ చేసాం. కాలేజ్ కనెక్ట్ సపరేట్గా ఎన్జిఓ క్రియేట్ చేసి ఈ వికాస భారతి కూడా మేము చేసిందంతా కూడా గవర్నమెంట్తో ఏం సంబంధం లేకుండా ఈ ఎన్జిఓ ద్వారానే మేము ఫండ్ రైజింగ్ అంతా చేసి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇండస్ట్రీ 4.2 ఎట్లుంటుంది, ఇండస్ట్రీ 2.2 ఎట్లుంటుంది ఎక్స్పోజర్ ఇచ్చేసి చేసాం. దానితో పాటు ఇప్పుడు ఈచ్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇండస్ట్రీ హబ్స్, ఇప్పుడు బెంగళూరు ఇస్ వన్ ఇంపార్టెంట్ హబ్. ఈ మంత్ 20th వీఆర్ ఓపెనింగ్ ది బెంగళూరు చాప్టర్ ఫర్ ది కాలేజ్ కనెక్ట్. బెంగళూరు చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. అందులో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 40 to 50 న్యూ మెంటర్స్ టు జాయిన్ ది బెంగళూరు చాప్టర్. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా వీల్ హ్యావ్ కాలేజ్ కనెక్ట్ చాప్టర్. తర్వాత పూణే అండ్ గుర్గావ్లో కూడా చాలామంది మెంటర్స్ అక్కడ కూడా నీడ్ ఉంది. సో దే వాంట్ టు స్టార్ట్ ది యాక్టివిటీస్. వేరే మెంటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్. ఎందుకంటే ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కాలేజ్ కనెక్ట్ టుడే ఈజ్ బేస్డ్ ఆన్ ది mentors availability. If the mentors are not active, they say that I am busy, I cannot this thing, the whole program will not go forward. It's not about giving them the technology bhashan kaadu. See, technology and all that, and they can Google it and find out either blockchain or XYZ technology, they can all learn. We have to give them the direction. గీతం యూనివర్సిటీలో దిగ్విజయంగా ముగిసిన కాలేజ్ కనెక్ట్లో విద్యార్థులకు ఆన్ స్పాట్ ఇంటర్న్షిప్స్ అందజేశారు. లా, వర్చువల్ రియాలిటీ, హెచ్ఆర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆప్టో ఎలక్ట్రికల్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ సహా వివిధ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు విద్యార్థులకు అక్కడికక్కడే ఇంటర్న్షిప్ ఇచ్చి ప్రోత్సహించాయి. It's an internship offer for you from Innovation Valley. So all three of you can connect with me post the event. I'll share my email ID and contact number. I probably may take around 6 to 8 students as interns. So one from MBAs, like I need 3 of them, supply chain operations in that area. Data sciences, analytics, I'll be taking a couple of them. AR, VR technologies, I'll be taking 2 of them. We'll take 2 interns in law. So one for the litigation department with Vijay. We take internship. Primarily since we are a product development company, so as I remember some web development, which is not essentially for web, those technologies which is used in the product. And also in our stream in business development, we can take from MBAs. We'll look at picking up some interns for AP Content Corporation. Yeah, who is interested in the Workday, human capital management? BTech's okay. I am wing commander from the Indian Air Force. So no, it is not that. I just want to. What I wanted to tell was I may not be able to offer internships, but if somebody is really serious about defense forces, I can be your direct mentor, and then be in touch with me. I can guide you in how to go about. It's one of the best services that we can think of. I'm very proud that I am from the Indian Air Force. And talking in terms of the remuneration, success in life, balance in life, everything. So all of you can contact our Wing Commander Radhakrishna. He can make you Wing Commander Abhinandan. So this is the outcome of College Connect. సో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం అంటే ఏదో అలా మెంటర్షిప్స్ ఇచ్చేది మాత్రమే కాదు,
there is a productive, fruitful outcome in the form of new jobs, new internships. విమాన ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. జెట్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్ట్లు పాక్షికంగా మూతపడడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఇప్పటి వరకు దాదాపు 25కు పైగా సర్వీసులను నిలిపివేసింది. పైలట్ల కొరతతో ఇండిగో కూడా పెద్ద సంఖ్యలో సర్వీసులను క్యాన్సిల్ చేస్తోంది. దీంతో కొన్ని మార్గాల్లో టికెట్ రేటు గరిష్టంగా 60% వరకు పెరిగాయి. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయొద్దని డీజీసీఏ విమాన సంస్థలను హెచ్చరించింది. వరల్డ్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిసిటీ కార్ బటిస్టాను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురావడానికి మహీంద్రా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ఈ వెహికల్ను మహీంద్రా గ్రూప్ అనుబంధ సంస్థ ఫినిన్ ఫరీనా ఆవిష్కరించింది. ఈ కార్ డిజైన్, డెవలప్మెంట్ అంతా ఇటలీలో జరిగింది. కేవలం 2 సెకండ్లలోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారును తయారు చేశారు. ఫార్ములా 1 రేసింగ్ కారు కంటే బటిస్టా చాలా శక్తివంతమైందని, 250 కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు క్రాస్ చేసిందని కంపెనీ చెబుతోంది. కేవలం 150 బటిస్టా కార్లను మాత్రమే తయారు చేస్తామని, నార్త్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏషియా మార్కెట్లో సమానంగా విక్రయిస్తామని మహీంద్రా గ్రూప్ తెలియజేసింది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.